రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత సంస్కృతి ఆధునికీకరణకు ఆర్ఎస్ఎస్ మర్రిచెట్టు లాంటిదని, ఆ సంస్థ సేవకు పర్యాయ పదవని కొనియాడారు. సంఘ్ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. 11 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని మోదీ సందర్శించారు. దేశ ఆధునికీకరణకు అజరామర సంస్కృతికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మర్రిచెట్టు లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ చైతన్యాన్ని కాపాడటమే ఆర్ఎస్ఎస్ ఆదర్శాలు, సూత్రాలని పేర్కొన్నారు. భారత్ నేడు బానిస మనస్తత్వం, బానిసత్వ చిహ్నాలను తొలగించి ముందుకు సాగుతోందని చెప్పారు. 11 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మహారాష్ట్ర నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని మోదీ సందర్శించారు. తొలుత డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లిన ప్రధాని సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్, రెండో సర్ సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్లకు నివాళులర్పించారు. అనంతరం 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్ష భూమిని సందర్శించారు. అనంతరం మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని బానిస మనస్తత్వంతో రూపొందించిన శిక్షా స్మృతిని తిరస్కరించి భారతీయ న్యాయ సంహితను అమలు చేశామని పేర్కొన్నారు. వసుధైవ కుటుంబం అనే దేశ మంత్రం ప్రపంచంలోని అన్ని మూలలకు చేరుకుంటోందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ అంటే సేవ అనే పదానికి సమానార్థకమని ప్రధాని మోదీ కొనియాడారు. గత 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ చేసిన తపస్సు దేశం వికసిత భారత్ దిశగా సాగుతోన్న తరుణంలో ఫలాలిస్తోందని చెప్పారు. రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుక వేళ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. जो विचार भी 100 साल पहले बोला गया वो महान वटवृक्ष के रूप में आज दुनिया के सामने है. सिद्धांत और आदर्श इस वटवृक्ष को ऊंचाई देते हैं. लाखों करोड़ों स्वयंसेवक इसकी टहनी, ये कोई साधारण वटवृक्ष नहीं, राष्ट्रीय स्वयंसेवक संघ भारत की अमर संस्कृति का आधुनिक अक्षय वट है. బిఆర్ అంబేద్కర్ దీక్షా భూమిని సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించే చిహ్నంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత కలలుగన్న దేశాన్ని సాకారం చేసేందుకు మరింత కష్టపడి పనిచేయాలనే ప్రభుత్వ నిబద్ధతను చాటి చెప్పారు. అభివృద్ధి చెందిన సంఘటిత భారత్ ను నిర్మించడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని తెలిపారు. మోదీ చివరిసారిగా 2017లో దీక్షా భూమిని సందర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రెండో సిట్టింగ్ ప్రధానిగా మోదీ నిలిచారు. నాగ్పూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ మందుగుండు సామాగ్రి కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించారు.